అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వర్జీనియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భానుప్రకాష్ మాగులూరి సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించారని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు తీర్మానం చేశారు. ఎన్టీఆర్ పై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎవరికీ అంతనంత ఎత్తుకు ఎదిగారని మన్నవ మోహనకృష్ణ తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో జనహృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయం అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాన్ని పునికి పుచ్చుకొని లోకేష్ అంతనంత ఎత్తుకు ఎదగాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీని తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్ అని భాను మాగులూరి అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు, లోకేష్ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ సాంకేతిక రంగ వేదికపై తెలుగు యువతకు శాశ్వత వారసత్వాన్ని అందించారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంతటి మెజార్టీ అనేది ఎప్పుడూ రాలేదు. భారతదేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత మెజార్టీ రాలేదు. ఒక తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, కార్యకర్తలకి, మహిళలకి, యువతకి, కార్మికులకి, కర్షకులకి, ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులందరికీ కూడా ఈ సందర్భంగా మనం అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలా. ఇంకోటి, దీనికంటే కూడా అతీతమైన శక్తి ఇంకోటి ఉంది. అసలు మనం ఇంత పెద్ద మెజారిటీ రావడానికి తన శక్తి వంచన లేకుండా భస్మాసుడిలాగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు, ముఖ్యంగా 34వ మహానాడుకు 2025కు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎన్టీఆర్ సినీ ప్రస్తావన చేసి 75 వసంతాలను పూర్తి చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది 75 వసంతాలను పూర్తి చేసుకున్నారు. అలాగనే బాలకృష్ణకి సినీ రంగంలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అత్యంత మెజార్టీతోటి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానంత మెజార్టీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి కానీ, దానికోసం పనిచేసిన యావత్తు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమావేశం కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులందరూ, ప్రవాస భారతీయులందరూ కూడా ఆ ఎన్నికల్లో పనిచేశారు బాగా. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీకి ఒక రాజకీయ చైతన్యం ఉంది. భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మార్గదర్శకం. జాతీయ పార్టీల్లో లేని సిద్ధాంత నిర్దిష్టత, రాజకీయ పరిణితి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథం, శ్రామిక జన పక్షపాతం, సమసమాజ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం, లక్ష్యం. ఆ యొక్క సిద్ధాంతం మీద ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 1 కోటి మంది సభ్యులతోటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు పార్టీని భారతదేశంలోనే ఒక శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దారని చెప్పి తెలియజేస్తాం. ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించినా కూడా ముందుగా వాషింగ్టన్ డీసీ నుంచి ఒక వాయిస్ వస్తుందండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ బాగుండాలన్నటువంటి వాళ్ళ అభిలాషను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నో గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అమరావతి గురించి కానివ్వండి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు గురించి కానివ్వండి, ఏ పార్టీకి ఏ ఆపద వచ్చినా కూడా, పార్టీకి సంబంధించి ఏ మాట్లాడాల్సి వచ్చినా కూడా ప్రవాస భారతీయులుగా మా కోసం చంద్రబాబు గారు ఆనాడు పరిచినటువంటి బాటలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడికి వచ్చి మా కుటుంబాలను అందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నటువంటి ఒక కృతజ్ఞతతో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఇష్టం.
ఆ పార్టీ బాగున్నంత వరకు కూడా ప్రాంతీయ పార్టీలందరికీ కూడా ఒక దిక్సూచి పెద్దలందరూ కూడా పార్టీ ప్రస్థానం గురించి మాట్లాడారు. మహానాడు కానివ్వండి, ఎన్టీ రామారావు గారి నట జీవిత వజ్రోత్సవం కానివ్వండి, అలాగే బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మభూషణ్ అవార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అని ఆ రోజు రామారావు గారు ఏదైతే తన కుటుంబానికి సమాజానికి తెలియజేశారో, రాజకీయంగా సమాజమే దేవాలయం అని చాటుకున్నారో, ఆ బాటలో పయనిస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానికి, అలాగే చంద్రబాబు గారి అభిమానులందరికీ, లోకేష్ గారి అభిమానులందరికీ కూడా మా అందరి తరఫున, రాజధాని ప్రాంతం అమెరికా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ